హాయ్ ఫ్రెండ్స్, మొన్న సండే చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. చాలా పొడి పొడిగా, చాలా టేస్ట్గా, చాలా బాగా వచ్చింది. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. మనకి చికెన్ని ఇలా నీట్గా ఒకసారి మొత్తం 2 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. మీరు కొంచెం స్పైసీగా తినే పనైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఏ చికెన్ బిర్యానీలోకైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని, ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి అంతా మొత్తం నీట్గా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలుపుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైసు 3/4 కిలో చికెన్కి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1-2 సార్లు కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పట్టేసుకొని ఆ పెద్ద నిమ్మ చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీరా కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ రైస్కి, వాటర్కి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్గా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మరో స్టవ్ మీద దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఏదైనా మందపాటి గిన్నె తీసుకోవాలి. అడుగున మందంగా ఉంటే బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం హైలో పెట్టుకున్నట్టయితే అడుగంటుకుంటుంది. మరో స్టవ్ మీద మనం రైస్ పెట్టేసుకున్నాం కదా, రైస్ కూడా చూడండి పొంగు వచ్చేసింది. అలాగే మనకి 80% మనకి రైస్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ ఉడికిందంటే బిర్యానీ సంగటి అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు వడకట్టుకోండి, లేదంటే ఇలా మనం చిల్లులు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతోటైనా కూడా ఇలా మనం వేసుకోవచ్చు. చికెన్ని కొంచెం నేను ఇక్కడైతే పక్కన తీసి పెడుతున్నాను, లేయర్గా వేసుకోవచ్చు అని. ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా రైస్ని ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మీద రైస్ వేసుకొని ఇలా సమానంగా చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, అలాగే కొంచెం చికెన్ మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ వేసుకొని, మళ్ళీ మిగతా రైస్ కూడా వేసుకొని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ను మనం సిమ్లో పెట్టేసుకొని మనకి ఏదైనా పాతది దోశల పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టేసుకొని ఆ పెనం మీద మన కుక్కర్ పెట్టేసుకున్నట్టయితే మనకి అడుగంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు లెడ్ పెట్టేసుకొని ఇక్కడ నేను చిన్న రోల్ ఉంటే రోల్ పెట్టేస్తున్నాను వెయిట్ కోసం. ఒకవేళ మీకు రోల్ కనుక లేనట్టయితే ఒక బౌల్తో వాటర్ తీసుకొని వాటర్ అయినా పెట్టేసేయచ్చు. సిమ్లోనే ఒక 30 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి, మనకి ప్యారడైజ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనం బయట తెచ్చుకున్న చికెన్ పీసులు కొంచెం మనకు చప్పగా అనిపిస్తాయి, కానీ ఇది మనం మ్యారినేట్ చేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.